గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతాస్ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. జస్ట్ మార్నింగ్ లేచాక నేను ఎలా వర్కౌట్స్ చేస్తాను, నెక్స్ట్ ఏం చేస్తాను ఏంటి అని అన్నది, వీడియోస్ కూడా ఎలా చేస్తాను అన్నది ఈ రోజు వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడైతే నేను వంట అంతా అయిపోయింది. పప్పు, పాలకూర, పప్పు మెంతుకూర వండాను. ఇంకా దాంట్లో ఫ్రై ఏం చేసుకోలేదు, ఓన్లీ పప్పు. ఇంకా అప్పడాలు ఉంటాయి కదా, అవి నేను మీకు చూపిస్తాను. నేను లాస్ట్ మేలోని పెట్టాను. అవి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసి అవి అయితే పెట్టేశాను. ఇప్పుడైతే నేను టిఫిన్ కి బోండా వేసాను అనమాట. ఆ బోండాలు నేను తినకూడదు, కానీ మా హస్బెండ్ ఒప్పుకోరు. అంటే తినకూడదు అంటే తినచ్చు, కాకపోతే ఇప్పుడు కొంచెం వెయిట్ ఎక్కువ అవుతున్నాను కదా, కొంచెం వర్కౌట్స్ చేసి కొంచెం వెయిట్ లాస్ అవుదామని చెప్పి అనుకున్న వాళ్ళు ఏంటంటే ఆయిల్ ఫుడ్, మైదా మెయిన్, అవి కూడా తినకూడదు. కానీ ఏం చేస్తాం, మా హస్బెండ్ తినకపోతే ఒప్పుకోరు. ఇంట్లో ఎవ్వరు ఏం తింటే అది కూడా మనం తినాలి అని చెప్పేసి నేను నార్మల్ వీడియో పెడతాను. ఈ డ్రెస్ అయితే నేను బయట స్ట్రీట్ షాపింగ్ లో తీసుకున్నాను. దీని ప్రైస్ 100 రూపీస్ ఎంతో తీసుకున్నారు. నెక్స్ట్ 2019 అప్పుడు తీసుకున్నాను అనమాట. ఇలా లైట్గా ఇలా వస్తుంది. ఇప్పుడు నేను షూ వేసుకోవాలన్నమాట. షూ వేసుకొని ఇంకా వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాము. మీకు ఏం చూపిద్దాం అనుకో, నేను షూ వేసుకోవాలి. షూ ఒకటి, నెక్స్ట్ ఇగోండి క్యారీస్ కట్టేసి ఇక్కడ పెట్టాను. నెక్స్ట్ చెప్పాను కదా, ఇంకా వంటగదిలో చాలా పని ఉంది. ఈ బొండాలు అయితే వేసాను, రౌండ్గా రాలేదు, నార్మల్గా వచ్చాయి. నెక్స్ట్ అప్పడాల వడియాలు అన్నాను కదా, ఇదిగోండి నెయ్యి వడియాలు. ఇవి లాస్ట్ టైం పెట్టాను, మీకు వీడియోలో చూపించానో అనేది తెలీదు. ఇవైతే ఫ్రై చేశాను. ఇప్పుడైతే ముందు షూ వేసుకొని వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాము. నేను నార్మల్గా సాక్స్, ఇవి నేను ఏం వర్కౌట్ చేస్తాను అన్నది కొంచెం అంటే స్పీడ్ మోషన్ కానీ లేకపోతే టైమ్ స్లాబ్స్లో పెట్టి కానీ చూపిస్తాను. ఇక్కడ మాకు మ్యాట్ ఉంది. ఈ మ్యాట్ మీద మాత్రం నేను చేశాను అనుకోండి జారి పడతాను. అందుకే ఈ మ్యాట్ కొంచెం యువతలకు జరిపేసి ఈ మ్యాట్ మీద చేశాను అనుకో జారి పడతాను నేను కంపల్సరీ. జిమ్కి వెళ్ళాం అనుకోండి, చక్కగా మంచి సౌండ్స్ తోని మంచిగా జిమ్ చేసుకోవచ్చు అక్కడ ఉన్న ఫ్రెండ్స్ తోని, వాళ్ళతోని. మనం ఇంట్లో సింగిల్గా చేసినప్పుడు అంత మంచిగా అనిపించదు, అంటే చెయ్యాలని ఉత్సాహం రాదన్నమాట. అందుకోసం అని చెప్పి మనం ఇప్పుడు బ్లూటూత్ ఆన్ చేద్దాము. మనం ఏ వర్కౌట్స్ చేయాలనుకుంటున్నామో అది టీవీలో పెట్టుకోవచ్చు. నేనైతే ట్యాబ్లో పెట్టుకుంటాను, ఎందుకంటే ఇది పెట్టుకుంటున్నాను కదా. ఇప్పుడు ఏ సాంగ్స్ ఎక్కువ వింటాను అన్నది కూడా చెప్తాను. జిమ్ చేసేటప్పుడు అయితే కొంచెం ఉత్సాహంగా ఉండేవి. ఇంగ్లీష్ అయితే బెటర్, అవే వింటాను. హనీ సింగ్ సాంగ్స్ కానీ లేకపోతే ఇంకేమైనా సాంగ్స్ చూపిస్తాను మీకు. బాగా ఇష్టమైన సాంగ్స్ ఈ రెండు చాలా బాగా ఇష్టం. జిమ్ చేసేటప్పుడు వేసుకుంటాను అన్నమాట. మీకు సాంగ్ వినిపిస్తాను చూడండి. ఎక్కువ వినిపించకూడదు, మళ్ళీ కాపీరైట్స్కి వచ్చేస్తుంది. అంత సాహసం నేను చేయలేను కాబట్టి ఇంకా వర్కౌట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ కూడా ఏంటంటే నేను వర్కౌట్ పెట్టుకున్నప్పుడు సాంగ్స్ నేను వినిపించను మీకు. వర్కౌట్ పెట్టుకున్నప్పుడు జస్ట్ ఏం చేస్తాను అనేది మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేసేయండి. బాయ్ బాయ్. ఇది అని ఏమీ లేదు, నేనేమి ప్రత్యేకంగా నేను జిమ్ ట్రైనర్ని కానీ లేకపోతే జిమ్లో జాబ్ చేయటం కానీ అలాంటివి ఏం లేవు. మనకి యూట్యూబ్ ఛానల్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇలాంటి వర్కౌట్ వీడియోస్ చాలా వస్తాయి. మనకి మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ వర్కౌట్ చేస్తే ఎక్కడ ప్రెజర్ పడుతుంది అన్నది తెలుసుకోవాలి. అంటే మనం ఇప్పుడు హ్యాండ్స్ కొంచెం తగ్గించుకోవాలనుకున్నా, లేకపోతే అబ్డామినల్, ఇంకా లెగ్స్, అలాగా స్ట్రెంగ్త్, ఇవన్నీ చాలా ఉంటాయి. నాకు కూడా ఇవేమీ తెలీదు. నేను జిమ్కి వెళ్ళిన తర్వాత
నేను తెలుసుకున్నాను. అవును, మనకి కొంచెం హ్యాండ్స్ బాగా అనిపిస్తున్నాయి, హెవీగా అనిపిస్తున్నాయి, హ్యాండ్స్ తగ్గాలి అనుకుంటే హ్యాండ్స్కి సంబంధించిన వర్కౌట్స్ ఉంటాయి. అలా మనకి గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి యూట్యూబ్లో చాలా వస్తాయన్నమాట. నేను కూడా, నాకు జిమ్లో ఫ్రెండ్ ఉండేది రమా అని చెప్పేసి. చాలామంది జిమ్కి చాలామంది వస్తారు, కానీ మనకి కొంతమంది మంచిగా అనిపిస్తారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు చెప్పిన వర్కౌట్స్ అన్నీ మనకి ఎక్కడ ప్రెజర్ పడుతుందా ఏంటి అన్నది తెలుస్తుంది. ఆమె అయితే నాకు మంచిగా చెప్పేవారు, నవత నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పేసి. నాతో అంటే ఇద్దరం కలిపి చేసుకునే వాళ్ళమాట. నాకు అనిపించేది ఎప్పుడు జిమ్కి వెళ్ళినా కూడా తనకు కాల్ చేసి దాన్ని రమగారు మీరు వస్తున్నారా, మనం జిమ్ కలిసి చేద్దాం అని చెప్పి. ఎందుకంటే అలాంటి పార్ట్నర్స్ ఉండేటప్పుడు ఏంటంటే మనం ఎక్కువ మాట్లాడుకునే దానికన్నా వర్కౌట్ మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తాం అన్నమాట. అలాంటి వర్కౌట్స్ చేస్తే, అంటే కొన్ని వర్కౌట్స్ ఉంటాయి అది మన లెగ్స్ మీద ప్రెజర్ పడేవి, అవి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా చేసుకునే వాళ్ళమాట. అవి నాకు తను చెప్పినవి కూడా గుర్తున్నాయి, అలా చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు నేను ట్యాబ్లో చూపించాను కదా, అవి జుంబా డ్యాన్స్ మాట. అవి కూడా మేము జిమ్లో చేసేవాళ్ళం. చాలామంది జిమ్ చేయడానికి కాకుండా ఇలాంటివి మీరెందుకు చేస్తున్నారు అన్నట్టు అనుకునేవారు, కానీ అవి కూడా మంచి ప్రెజర్ పడతాయి, మంచిగా స్ట్రెంత్ కూడా వస్తుంది. అవి కూడా చేసేవాళ్ళము. ఇప్పుడైతే నాకు ఇంట్లో కన్నా జిమ్లోనే చేయాలని నాకు ఇంట్రెస్ట్ మాట. ఎందుకంటే అక్కడ ఉన్న అందరూ చేస్తారు, వాళ్ళతో పాటు మనకి చెయ్యాలనిపిస్తుంది. ఇంకా సింగిల్గా ఉన్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇంటికి కూడా ఒక 2-3 ఫ్రెండ్స్ ఉంటే చక్కగా చేసుకోవచ్చు, కానీ అంత లేదు కాబట్టి ఇదే తర్వాత ఫ్రెష్ అవ్వు అని చెప్పేసి ఇంకే పని చేసుకోకుండా, టీవీ కూడా పెట్టుకోకుండా, నేను టీవీ ఏం చూడను, నేనేం తినలేదు, ఓట్స్ ఒకటే తీసుకున్నాను. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేశాను, షార్ట్ వీడియోస్ చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. షార్ట్ వీడియోస్లోని పెట్టాను. నేను నైట్ టైము అంత ఎక్కువ హెవీ ఫుడ్ కాకుండా, హెవీ కాదు నార్మల్గా నేను చాలా తక్కువ ఫుడ్ తీసుకుంటాను, కాకపోతే స్వీట్ క్రేవింగ్స్ నాకు చాలా ఎక్కువ, స్వీట్స్ ఎక్కువ తింటూ ఉంటాను. మెయిన్ ఏంటంటే ఆ స్వీట్స్ వల్లే నాకు కొంచెం బాడీ వెయిట్ ఎక్కువ అవుతున్నట్టు అనిపిస్తుంది అన్నమాట, కొంచెం చబ్బీగా అయిపోతున్నాను. ఇప్పుడైతే ఇంకా చెప్పాను కదా, నేను ఏది తింటే ఇప్పుడు నేను కాన్ఫ్లెక్స్ ఏదైనా తిందాము అని అనుకున్నాను అనమాట. మా హస్బెండ్కి బోండాలు ఫస్ట్ టైం వేసాను, నేను ఫస్ట్ టైం వేయడం బోండాలు కూడాను, అది కూడా షూట్ చేద్దాం అనుకోని ఇంక మర్చిపోయాను. ఎలాగో నువ్వు తినమన్నమాట బోండా తిను అని అనేసి ఇంకా బోండా పెట్టుకున్నాను. 3 చూసారు కదా, నేను ఎక్కువ తిన్ను, ఈ 3టికే నాకు ఎక్కువైపోయినట్టుంది. ఇంకొకటి, ఇది తినిన తర్వాత ఏం చేస్తానంటే స్వీట్ తింటాను, అదొక్కటే నాలో మిస్టేక్. స్వీట్స్ తగ్గించాను అనుకుంటాను, కానీ స్వీట్స్ అస్సలు కంట్రోల్ చేసుకోను. స్వీట్స్, స్నాక్స్ షాప్ దగ్గర కూర్చొని వేపర్లా తిన్ను, ముక్కలు వేసుకొని తింటాను అనమాట. లేయర్స్ని తీసుకొని తింటాను, ముక్కలు కాదు లేయర్స్ తీసి. పెట్టడానికి ట్రైపాడ్ లేదు, తీసుకుందాం అనుకుంటున్నాను. ట్రైపాడ్, రింగ్ లైట్, వైర్లెస్ మైక్ అవన్నీ. దానికి కొంచెం టైం పడుతుంది, ఇంకా 1 month 2 months పడుతుందేమో అవి తీసుకోవడానికి. కాబట్టి వాటర్ బాటిల్ పెట్టి, అదే ఫోన్ పెట్టి ఇలా వీడియో అయితే తీస్తున్నాను. టిఫిన్ అవుతుంది, టిఫిన్ తినేసి వీడియో ఎడిటింగ్ ఉంది, అది చేసి మళ్ళీ కలుస్తాను. బాయ్. చెప్పాను కదా వీడియో ఒకటి ఎడిటింగ్ ఉందని చెప్పేసి, వీడియో ఎడిటింగ్ అయితే చెయ్యాలి. ఇప్పుడు వీడియో ఎడిటింగ్ తర్వాత నేను అంటే అప్లోడ్ అది ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత నేను స్నానానికి వెళ్ళిపోతాను. అది ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈ లోపు నేను
ఈ లోపు అది ఎక్స్పర్ట్ అయ్యే లోపు మళ్ళీ నేను ఫ్రెష్ అంటే నేను రెడీ అయ్యే లోపు అది అప్లోడ్ అయిపోద్ది వీడియో. అలా నేను అప్లోడ్ చేస్తాను అనమాట. చెప్పాను కదా టైమింగ్స్ మనకని నేను కూర్చొని ఒక దగ్గరే ఉండాలని ఏం లేదు. ఇప్పుడైతే నా మొబైల్లో ఉంది వీడియో ఆల్రెడీ చిన్నది, అంటే వాటర్ మార్క్ అవన్నీ పెట్టేస్తాను కదా, అంటే నవతాస్ వ్లాగ్స్ కిందన పైన నవతాస్ వ్లాగ్స్ అనేది లోగో ఒకటి, కిందన ఇన్స్టాగ్రామ్ది అవన్నీ నేను మొబైల్లోనే చేసుకొని తర్వాత పూర్తి ఎడిటింగ్ అయితే ఫిల్మోరాలో చేసుకుంటాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది, చూపిస్తాను ఉండండి ఎక్కడ ఇందులో చేస్తాను. ఇదిగోండి ఫిల్మోరా 9 అని ఉంది కదా, ఇందులోనైతే నేను ఎడిటింగ్ చేస్తాను. అది చూపిస్తాను చేసేటప్పుడు. ముందైతే నా మొబైల్లో ఉన్నది అందులోకి పెట్టాలి కాబట్టి మొబైల్తో పని ఉంది. ఇలాగైతే ఎడిటింగ్ చేసుకుంటాను. చెప్పాను కదా నేను ప్రతిరోజు ఇలాగే నా రొటీన్ ఉండదు. ఒక్కొక్కసారి రీల్స్ చేస్తాను, ఒక్కొక్కసారి వీడియోస్ చేస్తాను. ఈరోజు చెప్పాను మార్నింగ్ ఏం చేస్తాను అన్నది నేను మీతో పాటు నేను వీడియో షూట్ చేస్తున్నప్పుడే నాకు తెలుస్తుంది. ఈరోజు కొన్ని పనులు ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఇది ఇప్పుడు 10 టైం ఎంత అవుతుంది, 10:30 అలాగ అవుతుంది. నేను టిఫిన్ అది చేసేసాను. ఇది ముందు ఎడిటింగ్ చేసేసి దీన్ని ఎక్స్పోర్ట్ చేసేసి నెక్స్ట్ అది అవుతున్న లోపు నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. వచ్చిన తర్వాత మా మదర్ కొంచెం షాపింగ్కి వెళ్దాము అని అన్నారన్నమాట. ఫెస్టివల్కి కొన్ని ఏవో బయటనేవో తీసుకునేవి ఉన్నాయి అని చెప్పేసి ఆ బయటని తీసుకోవడానికి వెళ్తాను. ఇప్పుడైతే నేను వీడియో పెట్టేస్తాను, ఎడిటింగ్ చేస్తాను. బాయ్ బాయ్. లింక్ కూడా ఇస్తాను మీకు కింద. ఈ బ్యాగ్ మనకి 400 అలా వచ్చింది మాట. అంటే లాస్ట్ టైం తీసుకున్నప్పుడు 430. అందులో మాక్సిమం డబ్బింగ్ చెప్తున్న వీడియోస్ లోనే కొంచెం కష్టపడవచ్చేమో కానీ ఇలా డైరెక్ట్ గా అమెజాన్ గానీ ఫ్లిప్కార్ట్ గానీ ఏదైనా ఆర్డర్స్ వచ్చినప్పుడు తీసిన వీడియోస్ అయితే ఇంకా డబ్బింగ్ చెప్పక్కర్లేదు, ఎడిటింగ్ కూడా అంత కష్టపడక్కర్లేదు. చాలా ఈజీగా ఎడిటింగ్ అయిపోద్ది. ఏదైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళేటప్పుడే కొంచెం ఎడిటింగ్ కష్టం అవుతుంది కానీ నార్మల్ గాను ఎడిటింగ్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కూడా వెళ్ళాలి వీలైతే అది కూడా నేను వీడియో తీస్తాను. ఇక బాయ్ బాయ్. మార్నింగ్ నుంచి వీడియో చూసారు కదా. నేను ఇప్పుడు వీడియో అంతా చెక్ చేసుకుంటే అది దగ్గర ఒక 20 మినిట్స్ అలా అయిపోయింది. నేను ఎడిటింగ్ అంతా చేసుకున్నప్పటికీ అందులోని చిన్న మొక్కలన్నీ తీసేలోపు అది ఒక 15 మినిట్స్ అన్న అయిపోద్ది. ఇప్పుడు నేను అంత 15 మినిట్స్ కన్నా ఎక్కువ వీడియో తీసాను అనుకోండి, మీరు దాన్ని స్క్రిప్ట్ చేస్తూ బోర్ కొడుతూ చూస్తారు. ఎందుకు మీకు అంత బోర్ కొట్టించడం అని చెప్పేసి నెక్స్ట్ పార్ట్ 2 పెడతాను. అంటే నెక్స్ట్ వీడియోలోని ఇక్కడ నుంచి కంటిన్యూ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది. చూడండి ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయిపోయాను. ఈ ఫ్రాక్ డీటెయిల్స్ అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు వరకు మీరు వీడియో చూసారు కదా. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.